సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కుమారి 21F దానికంటే ముందు ఈ రీ రిలీజ్ల ట్రెండ్ అయితే బాగా నడుస్తుంది. ఇప్పుడు ప్రతి రీ రిలీజ్కి అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు సూపర్ హిట్ అయిపోతున్నాయి అనమాట. అలానే మన కుమారి 21F నిన్న రిలీజ్ అయింది. దానికి కూడా మంచి టాక్ వస్తుందని చెప్పుకోవాలి. మరి ఆ రోజుల్లో టాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రివ్యూయర్ శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం. హలో సార్. కుమారి 21F అంటే అప్పట్లోనే ఒక భారీ హిట్ అని చెప్పుకోవాలి. మంచి అందరికీ తగినట్టుగా ఒక ఇది ఇచ్చారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అని చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందంటారు? రాజ్ తరుణ్ కెరీర్లో 2 మంచి సినిమాలు చెప్పమంటే, అంటే సక్సెస్ఫుల్ సినిమాలు చెప్పమంటే, తన ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాల తను ఒక మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చింది. తను చేసిన ఈ కుమారి 21F రోల్ అవుతుందో తనని యూత్లో చాలా మంచి ఒక అడ్మైరింగ్ హీరో లాగా ఒక స్టార్ వాల్యూ తెచ్చిపెట్టింది. ఎందుకంటే కలెక్షన్స్ కూడా బాగా వచ్చినాయి అప్పుడు. ఈ సినిమా అప్పుడు నాకు తెలిసి 2015 ఆ టైంలో రిలీజ్ అయింది. అంటే సోషల్ నెట్వర్కింగ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో, అంటే ఒక 1997 2000 ఆ టైం నుంచి వరల్డ్లో సోషల్ నెట్వర్కింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత యూత్ లెవెల్కి ఈ సోషల్ నెట్వర్కింగ్ రావడం అనేది కొంచెం 2010 ఆ టైంలో జరిగింది. సో సుకుమార్ గారు ఎక్కడో ఆ పాయింట్ పట్టుకొని యూత్ చాలా మంది, అంటే అప్పటిదాకా మనకి ఫ్రెండ్ సర్కిల్ అంటే మన కాలేజీలో చదివే వాళ్ళు, మన లొకాలిటీ ఉండే వాళ్ళే ఫ్రెండ్స్. ఒక్కసారి సోషల్ నెట్వర్కింగ్ వచ్చాక ఎక్కడి వాళ్ళతోనో ఫ్రెండ్స్ అయిపోతున్నారు. గ్లోబల్గా ఇక్కడ అబ్బాయి అమెరికా అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసేస్తున్నాడు. అలా ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఒక స్ట్రేంజర్తో అడిగేది ASL అని ఉండేది, ఏజ్ సెక్స్ లొకేషన్. అంటే వాళ్ళు రిప్లై వస్తుంది కదా, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళు ఏ లొకేషన్లో ఉంటారు. ఈ ఫస్ట్ క్వశ్చన్తోనే ఒక చాట్ స్టార్ట్ అయ్యేది ఒక స్ట్రేంజర్తో. సో దీన్ని బేస్ చేసుకుని టైటిల్ పెట్టారు కుమారి 21F. ఎందుకంటే ఆ చాట్ బాక్స్లో పేరు వచ్చేస్తుంది. సో ASL అని ఉండేది అనమాట. సో అట్లా అంత ట్రెండింగ్ టైటిల్ అప్పట్లో. అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియా మన సోషల్ నెట్వర్కింగ్ అలవాటు అయిపోయింది కాబట్టి మనకు అంత స్పెసిఫిక్గా అనిపించట్లేదు. అప్పట్లో అది చాలా స్పెసిఫిక్ టైటిల్, డిఫరెంట్ టైటిల్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఇందులో మనకు చూపించిన క్యారెక్టరేషన్స్ ఏవవుతున్నాయో, హీరో క్యారెక్టరేషన్ కానీ హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ, అది జనరలైజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా మంది అబ్బాయిలు వెళ్ళి చూశారు, ఎంజాయ్ చేశారు, అమ్మాయిలు వెళ్ళి చూశారు, ఎంజాయ్ చేశారు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ చూసినంత వరకు చాలా మంది అబ్బాయిలకి ఇదొక ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ లాగా అనిపించింది. ఎందుకంటే చాలా మటుకు అబ్బాయిలు కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత లవ్ ఫెయిల్యూర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి గర్ల్స్ మీద ఒక రకమైన హేట్రెడ్, ఒక రకమైన కోపం ఉంటుంది. సో ఆ కోపాన్ని, ఆ ఈగోని సాటిస్ఫై చేసింది ఆ మూవీ. ఎందుకంటే ఆ గర్ల్ని కొంచెము నెగటివ్ గా చూపించడం, నెగటివ్ ప్రొజెక్షన్ ఉంటుంది ఆ హీరోయిన్. ఇంకొక అబ్బాయి ఇలా ఉండడం వల్ల అదంతా దానికి యాక్చువల్ రీజనింగ్ అంతా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఎగ్జైటింగ్ గా చూసిన వాళ్ళే సెకండ్ హాఫ్ చూసాక అదంతా ఒక ఫిలాసాఫికల్ యూటర్న్ తీసుకుంటారు సినిమా అంతా. అక్కడ ఒక తెలియని ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్. సో ఇది ఇంత మంచి సోల్ఫుల్ మూవీ అనిపించింది. ద మూవీ ఈజ్ వెరీ మెచ్యూర్డ్లీ డెలివర్డ్, క్రిస్ప్ ఎడిటింగ్ తో. అంటే ఇప్పుడు పోకిరి సినిమా ఎంత క్రిస్ప్ గా ఎడిట్ చేశారో, ఈ సినిమా కూడా అంతే క్రిస్ప్ గా ఎడిట్ చేశారు. దీనికి ఇంత స్టార్ వేల్ రావడానికి ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు సిచ్యువేషన్స్ చాలా బాగుంటాయి. పిక్చర్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఎలా కంట్రిబ్యూట్ అయిందో మ్యూజిక్ కూడా అంతే కంట్రిబ్యూట్ అయింది. అందుకే సినిమా అంత బాగా వెళ్ళింది పబ్లిక్ లో. ఓకే, బట్ రాజ్ తరుణ్ గారిని చూసుకుంటే ఇప్పుడు కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాం కదా, అంటే మంచి సినిమాలే లేనట్టుగా అనిపిస్తుంది. అంతేనా అంటారా? అంటే తనకి రియల్ లైఫ్ లో ఎక్కడో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల స్టక్ అయి ఉన్నాడు. తనకి కూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ అవసరం. ఏ హీరోకైనా కూడా రియల్ లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు సినిమాలో హీరోయిజం లాగా వాళ్ళకి రియల్ లైఫ్లో హీరోయిజం వచ్చి ఆటోమేటిక్గా ఉండదు కదండి. వాళ్ళకి లైఫ్లోంచి ఏదో ఒకటి ఒక పాజిటివిటీ యాడ్ అవ్వాలి. సో ఈ రిలీజ్ తనకి ఎంతో ప్లస్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఓకే, హెబా పటేల్ గారికి కూడా అంతే అంటారా? దట్స్ ట్రూ. అంటే ఇప్పుడు సక్సెస్ ఇచ్చే కిక్ ఏది ఇవ్వదండి. ఒక స్టార్ హీరోకి, స్టార్ హీరోయిన్కి, ఎవరికైనా కూడా, స్టార్ టెక్నీషియన్కి అయినా ఒక సక్సెస్ని మించి ఏది కూడా, అంటే మీకు ₹1 కోటి కావాలా, సక్సెస్ కావాలంటే సక్సెస్ కోరుకుంటారు చాలా మంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా తక్కువ మంది, 99 మంది సక్సెస్ కోరుకుంటారు, ఎక్కడో 1% మాత్రమే డబ్బుకి టెంప్ట్ అవుతారు. అంటే మేబీ వాళ్ళ జీవితాల్లో కష్టాల వల్ల డబ్బుకి టెంప్ట్ అవుతారు. సో సక్సెస్ ఇచ్చే కిక్ అది. సో ఇప్పుడు ఆడియన్స్ టర్న్అవుట్ కూడా హ్యూజ్ గా ఉంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ తోటి ఇంకా మంచి సినిమాలు వాళ్ళ దగ్గర, ఐ మీన్ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళని చాయిస్ చేసుకుంటారు కదా, ఈ హీరోయిన్, ఈ హీరోని. దట్స్ ఎ గుడ్ స్టెప్. ఓకే, బట్ అప్పట్లో స్టోరీని యాప్ చేసుకోలేకపోయారు కొందరు అన్నట్టు ఉండేది కదండి. అంటే ఆడియన్స్ లో 2 రకాలు ఉంటారు కదండి, గ్రోన్ అప్ సెగ్మెంట్, యూత్ సెగ్మెంట్. ఈ సినిమా అప్పుడు ఫస్ట్ ఫేజ్ లో బాగా నచ్చింది ప్రైమరీగా యూత్ ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు సినిమాని. అదే టైంలో ఈ సినిమాని సుకుమార్ గారి మీద ఉన్న రెస్పెక్ట్ తో వెళ్ళిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ హాఫ్ కి కొంచెం ట్రిగర్ అయ్యారు. వాళ్ళు ఇదేంటి సినిమా ఇలా ఉంది అని.
అంటే ఆ మొత్తం సెకండ్ హాఫ్ చూస్తే ఇది ఇలా ఎందుకు తీసారని అర్థమవుతుంది. ఈవెన్ ఉపేంద్ర మూవీస్ కొన్ని ఉంటాయి, అది ఫస్ట్ హాఫ్ చూస్తే మనకి టోటలీ లేడీస్ ని చాలా బ్యాడ్ లైట్ లో పోర్ట్రే చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ చూస్తేనేమో మొత్తం దాని జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఆ కొంచెం పేషెన్స్ హోల్డ్ చేయాలి. చాలా మంది ఆ పేషెన్స్ లేక నెగటివ్ గా మాట్లాడారు అప్పుడు కూడా, రిలీజ్ అప్పుడు. అది తెలిసే తీసారు సినిమాని ఇలా. బట్ ఫస్ట్ హాఫ్ ఇలా అయినా పర్లేదు, సెకండ్ హాఫ్ కి అర్థం చేసుకుంటారు అని చెప్పేసి. అంటే ఆ ఫిలాసాఫికల్ యూటర్న్ చాలా కష్టం, అది బాగా తీసారు యాక్చువల్లీ. ఇప్పుడు చూసినా మంచి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని ఇలాంటి మూవీస్ ఉంటాయి, ఏజ్లెస్ మూవీస్ అవి, మీకు అప్పుడు చూసినా మంచి అనిపిస్తుంది, ఇప్పుడు చూసినా కొత్త సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది, కానీ ఒక పాత సినిమా మళ్ళీ చూసిన ఫీలింగ్ ఎక్కడ రాదు. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ రీ రిలీజ్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు ఇప్పుడు ఎందుకు హిట్ అవుతున్నాయి అంటారు? అంటే అహెడ్ ముందు రిలీజ్ అయిన, అంటే కొన్ని అడ్వాన్స్గా ఆలోచిస్తారు కొంచెంమంది డైరెక్టర్స్. ఏమంటుకుంటారు అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఈ సినిమా నెక్స్ట్ జనరేషన్ ఒక 5 ఇయర్స్కి నెక్స్ట్ జనరేషన్ వస్తుంటుంది కదా, వాళ్ళకి కూడా ఈ సినిమా యాప్ట్ అవ్వాలని ఆలోచించి కొన్ని రాసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం థింకింగ్ అహెడ్, ముందుకెళ్ళి ఎక్కువ దూరం ఆలోచించి రాసుకోవడం వల్ల అప్పుడున్న ఆ జనరేషన్లో కొంతమందికి అది నచ్చకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్ వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకున్నప్పుడు 10th క్లాస్లో ఉండే సిలబస్ ఇప్పుడు 5th క్లాస్ పిల్లలకి వెళ్ళిపోయింది. అంటే జనరేషనే స్మార్ట్ గా వచ్చేస్తుంది బయటికి. పేరెంట్స్ లో ఉన్న తెలివితేటలు, పేరెంట్స్ వాడుతున్న టెక్నాలజీ పిల్లలకి ఎక్కడో ఎంబైబ్ అయ్యి పుడుతున్నారు పిల్లలు. అంటే కొంచెం నాలెడ్జ్ తో పుడుతున్నారు, డంబిలా పుట్టట్లేదు. అవునా కదా? సో ఆ నాలెడ్జ్ కి ఇప్పుడున్న టెక్నాలజీ కానీ యాప్స్ కానీ, ఇప్పుడు మీరు చిన్నపిల్లలకి ఫోన్ ఇస్తే మీరు ఎలా వాడాలో చెప్పక్కర్లేదు, దీనిలో వాడాలని మనకు వాళ్ళు వచ్చి నేర్పించే లెవెల్లో ఉన్నారు పిల్లలు. అవునా కదా? మొత్తం మనకు తెలియని సెట్టింగ్స్ కూడా వాళ్ళు వాడేసి కొన్ని గేమ్స్ లో నెక్స్ట్ లెవెల్, ఎండింగ్ లెవెల్ వెళ్ళిపోయి మేము గెలిచామని చెప్పి చూపిస్తే మనమే షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ఆ జనరేషన్ లో ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఆరెంజ్ కూడా అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమా ఆరెంజ్, ఇప్పుడు మళ్ళీ సూపర్ హిట్. ఈవెన్ కాలేజ్ ఆల్సో ఇప్పుడు అట్లా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారేమో. కరెక్ట్ ఫ్యూచర్ చూసి తీసినట్టుంది అప్పుడు. అదే అంటున్నా, ఆ స్మార్ట్ జనరేషన్ కోసం తీసిన సినిమా అది. అప్పుడున్న జనరేషన్ అంత స్మార్ట్ గా లేకపోవచ్చు దాన్ని అర్థం చేసుకునేంత. ఓకే, అంటే ఈ రీ రిలీజ్ వల్ల కొత్తగా వచ్చే సినిమాలకి ప్రాబ్లం అవ్వట్లేదా అండి? ప్రాబ్లం ఎందుకు అవుతుందండి? ఇప్పుడు ఏదైతే థియేటర్లో వస్తున్న సినిమా అవుతుందో అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, ఓటీటీలో ఉంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. కానీ కొన్ని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చొని చూడాలంటే, ఇప్పుడు ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏ ఇంట్లో అంత ప్లేస్ ఉంటుంది 50 మంది కూర్చొని చూసేంత. సో వాళ్ళు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి, ఒక హిలేరియస్ ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే ఇలాంటి ఒక చాయిస్ ఆఫ్ మూవీస్ ఉంటాయి వాళ్ళకి. ఆ చాయిస్ ఆఫ్ మూవీస్ లో ఇది కూడా పడుతుంది. అంటే ఒక కాలేజ్ అందరూ ఒక బంక్ కొట్టి సినిమా, అప్పుడు ఎంత కాలేజ్ బంకులు ఈ సినిమాకి, ఈ సినిమా ఒకటి, గులాబీ సినిమా ఒకటి, ఈ నువ్వు నేను గాని, ఇలా చాలా మూవీస్ కాలేజ్ బంక్ చేసి ఆడియన్స్ గా మారారు ఈ స్టూడెంట్స్ అంతా. అలా హిట్ చేసిన సినిమాలు ఇవన్నీ. తేజ చాలా మూవీస్ స్టూడెంట్సే హిట్ చేసిన మూవీస్ అవి. అవన్నీ కాలేజ్ బంక్ బాపత్ అవన్నీ. ఇప్పుడు సుకుమార్ గారి నుంచి మళ్ళీ ఇలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఇలాంటి సినిమాలు? సుకుమార్ ఇప్పటికీ ఇలాంటి మంచి సినిమాలు రాస్తున్నారు. అంటే ఆయన తీయలే సినిమా రాశారు, ఈజ్ రైటర్. సో దిస్ కౌంట్స్ as a వెరీ గుడ్ మూవీ. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో లాజికల్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి. చాలా మంది ఆ ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూసి దానికే టెంప్ట్ అయిపోతారు. ఇంటర్నల్ గా దీంట్లో ఏంటంటే ఒక ఎమోషనల్ యాంగిల్ ఎలా కనెక్ట్ చేస్తారంటే, ఆ హీరో చాలా ఇన్నోసెంట్, అమ్మాయి చాలా ప్రాక్టికల్. సినిమాలో ఓపెన్లీ ప్రాక్టికల్. హీరో ఏమో కన్ఫైన్డ్ అండ్ రిజర్వ్డ్ గా ఉండే మనిషి. వాళ్ళిద్దరికీ అసలు అంటే ఈస్ట్ వెస్ట్ లాంటి మనుషులు ఒకరినొకరు ఇష్టపడితే ఎలా ఉంటుంది అనేది సినిమా. అండ్ చాలా మంది ఒక దొంగతనం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. ఈ హీరో ఎంత ఇన్నోసెంట్ అంటే వాళ్ళని మంచి క్లోజ్ ఫ్రెండ్ లా ట్రీట్ చేసి, వాళ్ళకి అంటే వీడికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ కి వాడికి ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తూ ఉంటాడు బయటికి విదేశం వెళ్ళాలని. అది వచ్చే లోపల దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి వడ్డిస్తూ ఉంటాడు. తనకు చెఫ్ అవ్వాలని కోరిక ఉంటుంది, తనకు వచ్చిన వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చి వాళ్ళని తృప్తిపరుస్తూ ఉంటాడు. అలా తన స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాడు. ఇలా ఉన్న టైంలో ఆ అమ్మాయి మీద ఫ్రెండ్సే నెగటివ్ కామెంట్ చేస్తుంటే అది భరించలేక తన వేదన ఒకవైపు ఉంటే, తనకు అమ్మాయి మీద ప్రేమ ఉంటది, ద్వేషము ఉంటది. అంటే ఒక కాయిన్ కి హెడ్స్ టైల్స్ ఉన్నట్టు ఒకే మనిషి మీద ప్రేమ ద్వేషం ఉంటుంది. అది భరించడం చాలా డిఫికల్ట్ ఫేజ్. అది దాన్ని అసలు ఆలోచించడమే ఒక వెరైటీ. అంటే దాని ఒక సినిమాగా తీర్చిదిద్ది దాన్ని కన్విన్సింగ్ గా బయటకు తీసుకురావడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ అనిపించింది. మళ్ళీ దీన్ని క్లైమాక్స్ లో వాళ్ళ మదర్ క్యారెక్టరేషన్ తో లింక్ చేస్తారు. మదర్ ఫాదర్ కి మధ్యలో ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ తోటి కనెక్ట్ అయ్యి ఇతనికి సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అప్పుడే ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసి లైఫ్ లోకి తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కి పనిష్మెంట్ ఇవ్వడం. ఆ క్లైమాక్స్ చాలా మంది అసలు గర్ల్స్ హ్యావ్ గివెన్ స్టాండింగ్ ఓవేషన్ ఫర్ దట్ క్లైమాక్స్. ప్యూర్ జస్టిఫికేషన్. సో అలాంటి సినిమాలు మళ్ళీ వస్తే బెటర్ అని వస్తున్నాయి. సుకుమార్ గారు అలానే చేస్తున్నారంట. ఈవెన్ పుష్ప ఎంత ఇన్స్పైరింగ్ గా ఉంది మూవీ. ఈవెన్ ఆ క్యారెక్టర్ ఒకవేళ నెగటివ్ అంటే ఐ మీన్
ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ అయినప్పటికీ కూడా తను చేసే గుడ్ వర్క్ అనేది ఎలా ఉంది. ఒక అమ్మాయి వాళ్ళ చుట్టాలు ఒక అమ్మాయి కిడ్నాప్ అయితే ఒక ఊరికే వార్నింగ్ ఇచ్చి ఆమె ఒంటి మీద చేయి పడకుండా చేసి కాపాడే ఒక తత్వం ఎంత మంచి కనెక్ట్ అయింది అందరితోటి. ఆయన సినిమాలు ప్రతి సినిమాలో అదొకటి పెడుతున్నారు అంటే ఆ ఉమెన్ యాంగిల్ అనేది రెస్పెక్ట్ఫుల్ గా బాగా చూపిస్తున్నారు. మంచి అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.